Good evening YouTube, welcome back to the channel once again. Welcome back to another adventurous vlog. Adventurous vlog ఎందుకంటున్నా అంటే టైం చేసిరా, టైం ఆల్మోస్ట్ 1 కాబోతుంది. 12:51. ఏంది మధ్యాహ్నం పూట కాదు, ఇది రాత్రి. అనిపిస్తుంది ఎంత చీకట్లుందో. సో ఆల్మోస్ట్ 1 అవుతుంది. సడన్ ప్లాన్, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము. ఏం లేదు, రూమ్ డ్రాగ్ మీట్ ఉంది కదా. సో ఈరోజు ఫ్రైడే బేసిక్లీ. సో 1 సెకండ్ ఐల్ షో యూ. సో టైం అండ్ డేట్ చూసుకోవచ్చు. సో ఈరోజు సాటర్డే, అంటే ఇప్పుడు 12 అయిపోయింది కదా, సాటర్డే. సో 18th May. యాక్చువల్లీ నిన్నటి నుంచి స్టార్ట్ రూమ్. ఫ్రైడే, సాటర్డే, సండే ఉంది. సో సడన్గా బాయ్స్ అందరం అనుకున్నాం. అప్పటి నుంచి వాట్సాప్లో మెసేజ్లలో నడుస్తున్నాయి, పోదామా వద్దా అని. ఇంకా అవన్నీ పెట్టుకోదు, వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయినాం. స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొక మన బాలా ఫ్రెండ్ వస్తుండు, ముగ్గురం వెళ్ళిపోతున్నాం. ఇంకా జై శ్రీరామ్ కాలి డైరెక్ట్ ఇచ్చి పాడే. ఇన్స్టా 360లు మొత్తం అన్ని సెటప్ స్పాంటేనియస్గా అయింది. మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది. సో అక్కడ ఈసారి ఖచ్చితంగా ఎందుకు పోవాలి అని ఎందుకు ఇంత ఫిక్స్ అయినా అంటే 3 పోలోస్, స్టేజ్ 3 పోలోస్, ఒకటి అమియో స్టేజ్ 3 అండ్ ఒక ర్యాపిడ్ స్టేజ్ 3. ఇవన్నీ 1.5 TDI కేటగిరీ. ఇవి ఈరోజు అంటే టఫెస్ట్ కాంపిటీషను. సో ఫిక్స్ అయినా ఇక అది ఎట్లనన్నా చూడాలి అని చెప్పేసి ఇక వెళ్ళిపోదాం. ఇక మాటలు లేవు. ఇక 1 అవుతుంది, మనోడు రాగానే ఇంకా ఇచ్చి పాడేకాలి. సో ఫైనలీ స్టార్ట్ అయితే అయిపోయినాం. ముగ్గురమే పోతున్నాం. అసలు అడ్వెంచరస్ అనుకోండి. ఇంకా మన లోరింగ్ స్ప్రింగ్ చేసుకుని కార్ని ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 1:15 అవుతుంది. సో రీచింగ్ టైం మధ్యాహ్నం 12 o'clock అని చూపిస్తుంది. విల్ సీ 614 kilometers, 10 hours. గాడ్ నోస్. వెళ్ళనే వెళ్తాము మేమైతే బేసిక్గా. సో ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తే తగ్గుతుంది కదా రీచింగ్ టైం. విల్ సీ. చలో. డీజిల్ కార్డ్. అరే నాన్న, డీజిల్ అసలు లేదు మళ్ళా. బెంగళూరు పోవాలి. ఫోన్పే ఫుల్ ట్యాంక్ ఉండదు పరిస్థితి. క్యాషే కావాలంట. సో ఫైనలీ మార్నింగ్ 5:45, 5:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 350 అట్లా కవర్ చేసినాం. చాలా స్లోగా వస్తున్నాం. కార్ హాలత్ చూడరు ఖాళీ. ఎన్ని మోటార్లు అయినా చూడరు. అయ్యా మన ఇంకో బాయ్స్ అయితే ఫార్చునర్లో వెళ్ళిపోయారు ముంగడికి. వాళ్ళు ముంగట అవుతా అన్నారు. ఇక కొంచెం సుస్సు బ్రేక్ కోసం ఆగిండు. అక్కడ క్యూట్గా అంటే క్యూట్గా మంచిగా సన్ రైజ్ అయితే అవుతుంది. టైం ల్యాబ్ తీస్తున్నాం అనుకున్నా కానీ అన్ని చెట్లే అడ్డం వస్తుంది, ఏం చేయలేము ఇంకా. సో ఇప్పుడైతే కార్ కండిషన్ ఇట్లుంది. ఇందాకనే ఇక్కడ నుంచి ఒక షాట్ తీసుకున్నాము మావాడు. చలేగా ఆల్మోస్ట్ అంతే 5:45 అవుతుంది కదా, వెళ్ళిపోదాం. ఇక నాకు తెలిసి 11 అవుతుండొచ్చు మనం రీచ్ అయ్యేసరికి. డైరెక్ట్ మన ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదాము. కొంచెం ఏమన్నా ఆగి జర ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం. ఇంకా ఫైనలీ బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. ఆల్రెడీ ఒక చాలాన్ కూడా కట్టేసినాం, చూసుకోవచ్చు ఇప్పుడు.
అండ్ అట్లానే మన ట్రాఫిక్ కూడా అలానే వెల్కమ్ ఇచ్చింది. రన్నింగ్ ట్రాఫిక్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే. చూడాలి ఇక మనం డెస్టినేషన్ వరకు 56 కిలోమీటర్స్ 2 hours చూపిస్తుంది. ఏమో ఇక కథ ఎన్ని గంటలకు పోతామే. 12 అంటే 12 అయ్యేటట్టు ఉంది. ఇక 12 అవుతుంది అంటే 12కి రీచింగ్ టైం చూపిస్తుంది. టైం ఏమో 10 అయింది. ఏడు చూడు ఇట్లా ఉంటే నెంబర్ ప్లేట్లు ఏం కాదు, మనది ఉంటేనే ప్రాబ్లం. ఏంది భయ ఇది ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇంకా ముద్దుగా. అవో వాడు బొట్టులు గిట్టులు అన్ని పెట్టి పాడేసింది దానికి. ఫోటో పడొద్దని మళ్ళీ ఇంకా అడ్వకేట్ సింబల్ వేసిండు. ఏం స్టిక్కర్లు ఉండొద్దు అంట వాడు. ఏందో ఏమో ఈ పార్షాలిటీ. సో ఫైనల్లీ మనం ఆల్మోస్ట్ డెస్టినేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. వెనకాల మన బేబీ కూడా వాషింగ్ నడుస్తుంది. సో ఇది కూడా వాషింగ్ అయిపోతే ఇక డైరెక్ట్ ఇక ఈ రోడ్డే. ఎన్ని బైక్స్ కార్స్ చాలా పోతున్నాయి. ఈ మోడిఫైడ్ కార్ పోతుంది చూడ, అన్నీ అక్కడ సైడ్కే పోతున్నాయి. సో ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 15 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఇక దారిలో వాషింగ్ సెంటర్ దొరికింది అని చెప్పేసి ఇక ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ నుంచి వెతుకుతున్నాము. ఒక్క వాషింగ్ సెంటర్ దొరకలేదు. ఇక సెట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇంకో బాయ్ పోతున్నాం. ఇక పోతూనే ఉన్నారు ఇక ఫటాఫట్ మనం కూడా కార్ రెడీ చేసుకొని మనం వెళ్ళిపోదాం ఇక అన్నాడు. సో ఫైనల్లీ మనం అయితే రూమ్ డ్రాగ్ మీట్లకి వచ్చేసాం లోపలికి. సో ఇక్కడ పక్కకైతే పెట్టుకుందాము. ఎవరు ఏడున్నారో అర్థమైతే లేదు. ఫస్ట్ పిలిచి ఏమవుతుంది అన్నది. కార్ పార్కింగ్ చేద్దామా ఎక్కడ? మన బాయ్స్ది పోలోస్ అయితే అక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోదాం అంటున్నాను నేను. లోపల మన కారు చూస్తే పంపించేస్తారు లోపలికి. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రూటీ వేయడం వల్లనే మాత్రమే పంపిస్తుంది బ్రో. మన స్క్రూటీ కూడా ఉండదు. స్క్రూటీ పంపించాడు. వీడైతే పెడదాం ఫస్ట్ లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి ఫోటో తీ మాకెత్తి. సన్స్ అయితే నడుస్తున్నాయి ఖాళీ. చూసిరా కాలి మన కార్ మోడకాలి. ఫ్యాన్స్ ఎట్లున్నారో కానీ బురా అని అంటున్నా కాలి. అరే ఈడేది గిట్ల చేరుతాడు. ఈడికేమైంది? డువా దియా అబ్బాయే కదా వాడు. మెల్లగా ఎందుకు అట్లా చేరుతాడు సైకు. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు లోపల ఏమవుతుంది అనేది. మెంటల్ అంటున్నా కానీ బురా అంటున్నా నేనైతే. నువ్వు మెంటల్ అంటున్నావు కానీ నేను బురా అంటున్నా కానీ. అయిపోయింది సెకండ్ రౌండ్ ఇది. కానీ తెచ్చింది దీనికోసం దిగనికి. ఏమంటావు? అంతేగా లైన్ కట్టిరు భయ. ఒకరి వెనకాల ఒకరు. నీకు తెలుసలేదు. హాందా సిటీ పాపం కన్వర్జేషన్ కూడా తీస్తున్నాను కలిగి వీడియో. పాపం అక్క అడ్డం వచ్చింది. బాగుంది. కెమెరా నా చేతిలో లేదయ్యో. అంతా సుబ్బుయే చేపిస్తున్నాడు. అమ్మో నేను తెర వెనక సుబ్బునే ఉన్నాడు. నేనేది ఇంకో మాన్స్టర్ రాకుండా నేను కూర్చున్నా. అక్కడేమో ఇష్టం వచ్చిన నాకు అట్లా వీడియోలు తీస్తుంది. నేను ఏం చెప్పాలి చెప్పు.
సుబ్బుకార్ వీడియో తీసిన తిరిగి మరి చూసింది. సుబ్బుకార్ అక్క అక్క రాధిక అక్క. సో ఫైనలీ మన హోలో 1.5 TDI స్టేజ్ 3 మన శరణ్ బ్రో కొడుతుండు. శరణ్ బ్రో ఆల్ ది బెస్ట్. కమాన్ ఇప్పుడు టైమింగ్ చూడాలి, క్రేజీ ఉండబోతుంది నాకు తెలిసి. చూద్దాం. స్లీక్స్ వేసేసారు, టీమ్ డైనమిక్ అలాయ్స్ వేసి, అండ్ వెనకాల 14 ఇంచ్ వేసేసారు. సో విల్ సీ వాట్ కెన్ హ్యాపెన్. ఈస్ లీవింగ్ బ్రో. చలో సో మేబీ స్లీక్స్ అది కొంచెం హీట్ చేయడానికి మనడు కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చేసిండు. Man, crazy. We'll see the run, how it goes. I think this is the last. Come on. Chalo. Launch crazy. Wow! Woo! 14.3. Shit, man, shit. Woo! Crazy. Shaw. They are literally celebrating Maki. Guru and Chandra, if you're hearing me, get your drones ready. We will have another drone race. That's fun to watch. And this time under 5 feet. You want to see how quickly you can run. One more time. Now 14.3. Bro, this fellow is not believing. We do the dragging. 2 minutes. What is the dragging? 6. Sai Sharan, stop the car. Sai Sharan, stop the car again. Oh shit. Come on, stop the car a little bit. Come on everybody, let's give it up for the Woo! Come on! Woo! Come on! Come on! Yeah! Crazy. If you're Madras driven, I'm sorry you have to be a Chennai Super Kings fan. Bro, you did it! Yeah. Congratulations! India's fastest manual. Yes! What's up? Petrol and diesel, India's fastest man. Crazy. No. Why, bro? Bro, you already No. So seriously, bro, Sai Sharan bro, he himself he broke his own record after freaking 6 years, bro. Not my own record. It was done by Code 6. Even okay, by Code 6 people. On a That manual. was crazy, unbreakable record. You have done it, bro. Yeah, thank you. That's crazy.
We'll see what's gonna happen. Will it clock 9 seconds? Under 9 seconds? Hope for the best. సో అన్ఫార్చునేట్లీ జీటీఆర్ వెనకాల పంపించేసి పెజెరో ఉంది. సో ఫస్ట్ ఈ పెజెరో అయిపోయిన తర్వాత మేబీ జీటీఆర్. విల్ సీ వాట్ కెన్ హ్యాపెన్ విత్ దిస్. షిట్ మ్యాన్. Move back. 17.73. Okay. Spider-Man. Whoa! Fuck! Crazy loud! Shit, crazy loud. The shit gonna happen. Crazy. The Drift King, Sanam Garu. ఏమో అయింది కార్కి యాజ్ యూజువల్. ఓ షిట్. స్టార్ట్ అయింది. సెట్ అయిపోయింది. ఎలా ఉంటుంది బండి వెనకాలకి వెళ్ళిపోతుంది. పట్టుకుంటారా పత్తర్లకో. Wow. Mid exhaust. Now this is going to be cool. Why Okay. Zubair Ali Jang, अपना चेहरा तो दिखा. And for all of those who want to know what the Spider-Man looks like, this is where he takes off his mask. Oh no. Crazy. Helmet and పొగలు వస్తున్నాయి భయ్యా. మీకు కెమెరాలో కనిపిస్తున్నాయో లేవో కానీ డేంజర్ పొగలు వస్తున్నాయి. పొగలు ये अभी बूस्ट ऐसा मारते ना फोन का उड़ के जा रहा है मैली. అందరికి చూడాలని ఉంటుంది కదా. ఆబ్వియస్లీ జీటీఆర్లో ఏముంటుందో పొగలే. లోపల చూడండి మొత్తం రోల్ కేస్ తోటి ఎంటైర్ థింగ్. సో ఇంటీరియర్ ఇండియాస్ ఫాస్టెస్ట్ జీటీఆర్ ఫాస్టెస్ట్ కార్లో ఇంటీరియర్ మొత్తం ఇట్లుంటుంది.
ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మ్యాచింగ్ వేసుకోండి వైల్డ్ చాయ్. సీట్ కూడా బరువు ఉండొద్దని బకెట్స్ ఓన్లీ అల్యూమినియం చేసుకుని చూసినాం రోల్ కేస్ తోటి. పారాషూట్ ఉంది దీనికి, పారాషూట్ కార్ని కూల్ చేయడానికి. కిందో ఫ్యాను ఈడో ఫ్యాను పొగలు వెళ్తున్నాయి దానికేమో. రావా సర్లే వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు, మనమే డిస్టర్బ్ చేయట్లేదు కానీ చలో. సో ఇక్కడ ఇందాక కింద షార్ట్ ఉంది కదా అది బుజా, గ్రౌండ్ క్లియరెన్సే లేదు అసలు, మస్తు లో ఉంది. సో ఇది వచ్చేసి మన శరణ్ బ్రోది, ఇండియాస్ ఫాస్టెస్ట్ కార్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ 1 లీటర్ TSI ఫ్యాక్టరీ ఇంజన్, క్వార్టర్ మైల్ 14.10. సో ఇది బేసిక్గా డ్రాగీ తోటి పెట్టింది ఇది, అంటే డ్రాగీలో వచ్చిన క్వార్టర్ మైల్ టైమింగ్ ఇది. రేపు రన్ ఉంది. అన్ఫార్చునేట్లీ నేను ఉండలేకపోతున్నా. బై ఛాన్స్ నాకు ఫుటేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఐ విల్ ఇంక్లూడ్ ఇన్ దిస్. ఇది కూడా మన వాళ్ళది. వావ్, మనోడేమో తీస్తా అంటుండు. క్యూట్గా వచ్చింది బయటికి. ఇక్కడనే ఎక్కించుకుని ఇక్కడనే దింపాడు. క్రేజీ ఫోటో తీద్దాం నా. గ్రీన్ కలర్ పోలో వచ్చింది అంట. అరే 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 భయ్యా మీకు ఎక్కియగల మీ మామ బర్రీ. ఫోటో తీస్తావా? వీడియో తీయాలి నాకు. ఏంది ఇది, డీజిలా లేకపోతే పెట్రోలా? నాకు అర్థం అవ్వట్లేదు. నాది డీజిల్ అనిపిస్తుంది నాకు. ఇది
Yes, it's a diesel, bro. Wow. Crazy. I'll ask him. Bro, is it a diesel or petrol? Diesel. Stage 3? Yeah. Stage 3? Stage 2. Stage 2. From? Chennai. Tune. Venom. Oh, nice. Thank you. తెలీదు బ్రో, తెలీదు. ఎటు పోతున్నావు? సాపాడు. సో అరే యా షూర్ థ్యాంక్ యూ. సన్నం కొట్టిండంటే ఏదో అర్థం ఉంది. ఈ జీప్ని వేసుకొని ఏం కొడుతుండే వీళ్ళు? నాకు నాన్న ప్రదక్షిణాలు చేస్తుండే కదా. రివర్స్ ప్రదక్షిణాలు ఇప్పుడు బ్రో. దీనికంటే నేనన్నా మంచిగా కొడతా కదా బ్రో నిజంగా. సెకండ్ ఇప్పుడు ఈ పెద్ద బాయ్ వచ్చిండు ఇక. ఖాళీ మియా బాయ్ మియా బాయ్. నేను వెళ్ళిపోతాను. నేను తట్టుకోలేను బ్రో. వీడిని పంపించండి బ్రో ప్లీజ్. ఆపేసాడు. అన్నగారు వచ్చారు, ఆపేయమన్నారు. బండి పుల్ కూడా అవ్వట్లేదు. హుక్ చూడు వెనకాల, టోయింగ్ హుక్. నైస్. Stunning looks. Virtus 1.5 GT TSI Lenso Jagger wheels. Nice. Devil's favorite demon అంట. దాని అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికి అక్కడ కనిపించింది నాకు. క్రేజీ. సో ICD వాళ్ళది 1.5. No, it's a 2 liter Jetta. Yes, it's a 2 liter Jetta. I think it's a stage 3 and coming to RS6. ఇది కదా అసలైన కిక్ అంటే కార్ అంటే. అన్న ఈసారి అన్న డ్రాగ్ కొడతావా అన్న? ఐ మీన్ ఈ డ్రిఫ్ట్ ఇందాక ఫెయిల్ అయింది. సారీ, డ్రాగ్ కాదు, పార్షే. కానీ సీ వెళ్ళిపోయింది ఏంటి? ఐమ్ సారీ. ఇంకో అన్న ఇది. వావ్. గేమ్ 17 పానిక్ హోండా అంట. ఖాళీ లెన్సో వీల్స్. క్రేజీ. ఇవి ఎందుకు వేసారంటే బేసిక్గా వెయిట్ తక్కువ ఉండడానికి. అంటే అలై వీల్ వెయిట్ తక్కువ ఉంటే డ్రాగ్లో స్పీడ్ అండ్ ప్రాపర్గా ఫాస్ట్గా పోవడానికి ఇది బెస్ట్ వీల్స్. సో లైక్ మనము టీమ్ డైనమిక్ మనం ఎట్లయితే వేసినామో, సో అమ్మల్లో లేదురా నాయన అనేది, మనం టీమ్ డైనమిక్ ఎట్లయితే వేసినామో సో అట్లాంటి దానికోసమే వాళ్ళు అట్లా వీల్స్ లెన్సో వాడుతున్నారు. ఇక్కడ పాటలు హెవీగా వస్తున్నాయి. ఇంకో పర్సన్ ఫోటో షూట్ అయితే నడుస్తూనే ఉంది మనకు. అది ఎంతమంది ట్యాగ్ చేస్తారో ఏం కథనో ఏమో. ఇక తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఫోటోలు ట్యాగ్ చేస్తూనే లేరు. చేయరు భయ చేయరు. రెడ్ అలర్ట్ 05 రెడ్ అలర్ట్ 0. ఇగో చూడు. అరే వెళ్ళిపోయారు. క్రేజీ టర్నింగ్ ఇచ్చిండేవాడు. సో ఇందాక బూజా వెళ్ళిండే కదా ప్రీవియస్గా, అంటే అక్కడ ఏమంటారు GTR దగ్గర ఉన్నప్పుడు. సో ఇదే బూసాది. దాని గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి. కానీ జస్ట్ మ్యాక్సిమం నా ఫింగర్ అంత ఉండొచ్చు మ్యాక్స్. సో యూ కెన్ సీ ద గ్రౌండ్ క్లియరెన్స్. క్రేజీ ఉంది కదా. సో ఇది ప్రాపర్ ట్రాక్ స్పెక్ట్ బూసా ఇది. సో బ్రాక్సీ ఫుల్ సిస్టమ్ ఉన్నట్టుంది.
నాకు తెలిసి ఎక్స్టెండెడ్ స్వింగమ్ లేదు, కానీ మేబీ డ్రాగ్స్ పెట్టేది మేబీ. సో ఫైనలీ ఇది ఇంకోసారి వర్షము. సో పార్షే అండ్ BMW వెళ్ళిపోతున్నాయి. సో ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ రేపంట. పొరిగా ఏం అటు తిప్పుతున్నావు? ఓ ఏమో BMW భయ్యా, వాళ్ళతో తిప్పుతావా? ఓ వాడు తిప్పుతుండు బ్రో. అది ఆపు, వైపర్ బంద్ చేసా మొత్తం. వాడు వెనకాల తిప్పేసిండు. అమ్మాయి నడిపిస్తుందా? ఓకే, లెట్ ఇట్ బి. నైస్. పార్షేలు కలిసి ఏం ప్లాన్ చేస్తారో ఏమో ఇంకా ఆడుకుంటున్నారు. నాకు భయం అవుతుంది. మనం కొంచెం దూరంగా డబ్బులున్న కిడ్స్ బ్రో వాళ్ళు. మనకి స్టేజ్ 3 చేసిస్తా అంటే పర్లేదు బ్రో. డ్యామేజ్ ప్లస్ స్టేజ్ 3 అంతే. మరి డ్యామేజ్ ఎట్లా ఉండాలి మరి? మనకి అంతే, మనకేం కావద్దు. లేదంటే కొత్త కారు ఇప్పించుకొని అంతే మరి. ఓకే, GTI తీసుకున్నాం. GTS తీసుకున్నాను. GTI అంటారు. GTI అంటే డైరెక్ట్ డైరెక్ట్ 20 అవుతుంది. అది GTI తీసుకోవాలి. చెప్పాలి మాది GTI ఉండే. సో మాకు డోర్స్ కావాలి, వెనకాల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ఏమంటారు ఇట్లా డోర్స్ పెట్టించుకున్నాం అని చెప్పి చెప్పాలి. వాట్ ఈస్ దిస్ బ్రో? 1.5 TD చాసెస్ వేసినాము అని చెప్పి చెప్పాలి. వాళ్ళకి ఎట్లా నాలెడ్జ్ ఉండదు, ఏం తెలియదు. అరే M2 ఉంది మా సాత్విక్ గాని కోసం. ఇది సాత్విక్, దిస్ ఈస్ ఫర్ యూ బేబ్. ఓ షట్, XM కూడా ఉంది. ఫ్రేమ్ చూడు బ్రో, ఎంత క్యూట్ ఉంది. అయ్యో 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 ఏమో చేస్తారు భయ. వీళ్ళు ఏదో అయ్యేటట్టే ఉంది. ఓకే 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 అయిపోయింది. జస్ట్ మిస్, జస్ట్ మిస్. అయ్యో బియ్యం కూడా మిస్. బ్రో ఏం చేస్తున్నారు బ్రో? ఇక్కడ నేను తీసా. నువ్వు